సెల్ఫీ టీవీ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలోని బొత్స సత్యనారాయణ గారు, మన వైసీపీ ఎమ్మెల్సీ, ఆయన ప్రెస్ మీట్ పెడితే ఏమారంటే, నన్ను చంపే ప్రయత్నం చేస్తున్నారు, నాపై హత్యాయత్నం జరిగే కుట్ర జరుగుతుంది, కూటమి ప్రభుత్వం నాపై హత్యాయత్నం చేయడానికి ట్రై చేస్తుందని ఆయన అనౌన్స్ చేశారు. అలా చెప్పడానికి ముఖ్య కారణం ఏంటంటే, ప్రతి సంవత్సరం విజయనగరం జిల్లాలోని పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు జరుగుతాయి. అది పైడితల్లి అమ్మవారి ఉత్సవం ఒక విజయనగరమే కాదు, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం 3 జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో అతిపెద్ద పండుగ ఏదంటే పైడితల్లి అమ్మవారి ఉత్సవమే. దాన్నే సిరిమన్నోత్సవం అంటారు. అయితే ప్రతి సంవత్సరం ఈ పైడితల్లి అమ్మవారి ఉత్సవాల్లో బొత్స ఫ్యామిలీ కుటుంబ సమేతంగా వెళ్ళి అక్కడ పూజలు చేయడం జరుగుతుంది. ఇప్పుడులాగానే ఈసారి కూడా వెళ్ళారు. ఫస్ట్ ఈయన అంటే ముందు రోజు వెళ్ళినప్పుడు దర్శనంకి వెళ్ళినప్పుడు ఏమైందంటే, ఈయన అక్కడ ఒక టెంట్ వేసుకొని వీళ్ళ కుటుంబం మొత్తం కూర్చున్న ఏరియాలో టెంట్ కూలిపోవడం జరిగింది. ఇతను ఏమంటే కూటమి ప్రభుత్వమే ఈ టెంట్ కూలిపోవడానికి ప్రయత్నాలు చేసిందని వీళ్ళు అంటారు. కూటమి నాయకులు ఏమంటారు, టెంట్ వేసింది మేము కాదు, వాళ్ళే టెంట్ వేసుకున్నారు, వాళ్ళే ఈ టెంట్ని కూల్చేలాగా గట్టి కట్టలేదు, వర్షం పడింది, వర్షం పడడం వల్ల కర్రలు లూజ్ అయిపోయి పడిపోయిందని వాళ్ళు చెప్తారు. కర్రలు లూజ్ అయిపోవడం ఏంటి, అంత ఈయన సామాన్య వ్యక్తులు కాదు కదా, అంత అల్లాటప్ప కర్రలు వేయడానికి. మరి ఏమైందని తెలియదు, మేబీ ఎంక్వైరీ చేస్తే ఏమో తెలుసుదేమో. అదేవిధంగా ఆ రోజు సిరిమన్నోత్సవం రోజు అంటే నెక్స్ట్ రోజు కూడా కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శనానికి వెళ్ళినప్పుడు ఈయనకి ప్రోటోకాల్ ఇవ్వలేదు. ఈయన ఎమ్మెల్సీ, విధానసభలో ప్రధాన ప్రతిపక్ష నేత. ఈయన శాసనసభలో ప్రతిపక్ష హోదా లేదు, కానీ విధానసభలో ప్రధాన ప్రతిపక్ష నేత ఈయన. ఈయనకి అట్లీస్ట్ ప్రోటోకాల్ ఇవ్వలేదు. ఒక సాధారణ వ్యక్తులాగే ఈసారి దర్శించుకోవడం జరిగింది. ఈయన ఆర్గ్యుమెంట్ చేసినా పోలీసులు సహకరించలేదు, ప్రభుత్వం కూడా ప్రోటోకాల్ ఇవ్వలేదు. అయితే ఈరోజు ప్రెస్ మీట్ పెడుతూ ఒక విషయం చెప్పాడు, ఆ విషయం చూద్దాం ఏమన్నాడు అనేది. మమ్మల్ని అంతం చేసేది కుట్ర, తమను అంతమందించేందుకు కుట్ర జరిగిందంటూ శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. విజయనగరం జిల్లా పైడితల్లి అమ్మవారి సిరిమన్నోత్సవంలో మాకు ఏర్పాటు చేసిన వేదిక కూలిపోయింది. చెప్పానుగా, వీళ్ళు కూర్చున్న కరెక్ట్గా ఆ వేదికే ఆ టెంట్ కూలిపోవడం, వీళ్ళు కింద పడిపోలేదు, వీళ్ళు వెనక మాత్రం కింద పడిపోయారు. బాగానే కూలిపోయింది. అమ్మవారిది అయితే ఏమీ కాలేదు, వీళ్ళకేం కాలేదు, వాళ్ళకి కూడా ఎవరికేం కాలేదు. కాకపోతే టెంట్ స్టేజ్ నుంచి పడిపోయారు కూర్చునే నుంచి. అమ్మవారిది అయితే మాకేమీ కాలేదు, మమ్మల్ని అంతం చేయాలని ఎందుకు చూశారు, చూశారని కూటమి ప్రభుత్వాన్ని ఇతను ప్రశ్నిస్తున్నాడు, మన బొత్స సత్యనారాయణ గారు. ఈ ఘటనను ఎంక్వైరీ కోసం ఇప్పుడు ప్రభుత్వం చెప్తే వీళ్ళకి యాంటీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. పోలీసులు చెప్పినా అంత ఎంక్వైరీ తీసుకున్నారేమో తెలియదు. నేనైతే ఏమంటే ఇప్పుడు గవర్నర్ ఫిర్యాదు చేస్తాను, గవర్నర్ నుంచి ఎంక్వైరీ వచ్చే విధంగా, అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏమో వస్తుందేమో, అతని నుంచి వచ్చే విధంగా నేను గవర్నర్ ఫిర్యాదు చేస్తాను. ఈ కుట్ర వెనుక్కున్నారు ఎవరు ఉన్నారో, ఎవరు చేశారో, ఎందుకు చేస్తున్నారో ప్రతిదీ ఎంక్వైరీలో వచ్చే విధంగా చేస్తాను, గవర్నర్ ఫిర్యాదు చేస్తానని అనౌన్స్ చేయడం జరిగింది. చూద్దాం దీని మీద కూటమి నాయకులు ఎలా స్పందిస్తారో, బొత్స సత్యనారాయణ ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం. ఆ వీడియో కూడా ఉంది, చూద్దాం ఒకసారి. ఇదే ఆ వీడియో. కూర్చున్నప్పుడు మొత్తం వెనకలు పడిపోయారు, పడుకొని లేస్తున్నారు. ముందుకైతే నేను వరలేదు, వెనకలు మాత్రం అలా ఒక లైన్ మొత్తం అలా కింద పడిపోయారు. అదే దీని మీద గవర్నర్ ఎంక్వైరీ చేద్దాం, ఏం జరుగుతుందో చూద్దాం అంటున్నారు. చూద్దాం ఏమవుతుందో. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సెల్ఫీ టీవీ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.